అసెంబ్లీలో తను కూర్చున్న సీట్లో అంటే ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి తనకి అస్సలు ఇష్టం లేని రేవంత్ రెడ్డి కూర్చోడాన్ని చూడలేక ఆయన అసలు అసెంబ్లీ కూడా రాకూడదని నిర్ణయం తీసుకున్నాడని, రేపు వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయాలనుకుంటున్నాడని ఆయన నాకున్న ఇన్ఫర్మేషన్. ఆ పరిస్థితుల్లో మీరు ఆయన పడ్డాడని వెళ్ళి పలకరించి రావడానికి వెళ్ళినా కానీ అదేదో పుండి మీద కారం వెళ్ళినట్టు ఉంటుందేమో కదా, అలాంటి ఫీలింగ్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేశాడా? అట్లేం చెయ్యలే, మనసులో ఉండొచ్చు, ఉండకుంటే ఎందుకు ఉంటుంది అంటే ఆయన చీదరించుకోనో ఆయన ఏవగించుకోనో లేకపోతే అన్ని రకాల అంచివేయాలనుకున్నా అంటే తన అన్ని రకాల ప్రయత్నాలు మీకు తెలుసు నాకు తెలుసు, ఇక్కడ చర్చించకపోయినా అవును ఆ పరిస్థితుల నుంచి అయ్యా హోదాలో ఆయనకు కొంచెం బ్యాడ్ టైం అనుకున్న టైంలో మనం పోయి కలవడం అనేది నేనైతే చాలా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ఉండడానికే ట్రై చేసిన. నాకు చాలా ఎమోషన్స్ ఉన్నా ఇష్టాలు ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నిటిని కంట్రోల్ చేసుకొని బాధ్యత పరంగా సో ఒక ముఖ్యమంత్రిగా మనం రీజనబుల్గా మనం వ్యవహరించాలనుకున్నాం, మనం వ్యవహరించడం. సరే ఆయనకు డెఫినెట్గా ఆయన సంగతి మీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు, నచ్చని వ్యక్తుల మొహం చూడడానికి కూడా ఇష్టపడ్డాడు కదా, అదే అసలు ఇష్టపడ్డాం. సో ఉండొచ్చు వారికి, కానీ ఒక రకంగా నాకు ఆయన కలిసి ముఖ్యమంత్రి అయినా అని ఎదురుగా నించోని నేను ముఖ్యమంత్రిని ఇప్పుడు అనే అవకాశం వచ్చినట్టే కదా. నేను అన్నది కూడా అదే. సో అది చూడు బిడ్డ, నువ్వు ఆ రోజు నన్ను జైలుకి పంపినావు కదా, ఇప్పుడు నేను మాట అనకపోయినా మనసులో అనుకున్నదే కదా, అది అయ్యే నించున్నా కదా. డెఫినెట్ గా ఒక మనిషికి సక్సెస్ అనే ఒక ఆత్మ సంతృప్తి అనేది ఉంటది కదా, డెఫినెట్ గా ఉండొచ్చు. ఇక దాన్ని మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. కాకపోతే అట్లే నేను బిహేవ్ చేయలేదు, ఆయన సందర్భం ఇది ఎట్లా బిహేవ్ చేసినా డెఫినెట్గా వెళ్ళిన సన్నివేశం ఇవన్నీ చూసిన వాళ్ళ అమ్మ రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, కొట్టాడు దెబ్బ అని అనుకున్నారు, అప్పుడే అనుకున్నారు. ఎందుకంటే మామూలుగా అయితే అంత సీరియస్ ఇన్సిడెంట్ కూడా కాదు అది, ఆయనకి జరిగిన ప్రమాదం అంత పెద్ద బ్రహ్మాండం బదులైపోయినంత ఏం కాదు అది. కానీ అది తెలిసి కూడా ముఖ్యమంత్రిగా మీకు తెలుసు అది ఎంత కానీ అంటే కలుసుకునే సన్నివేశం అనేది చాలా కీలకమైన. అది నేను సన్నివేశం ఏదో ఒక సందర్భంలో మీరు అన్నట్టు ఆయనకు అసెంబ్లీలో నన్ను చూడడం, అసెంబ్లీలోకి రావడమే ఇష్టం లేక ఆయన పార్లమెంట్కి పోయిండు అనుకో, మేము తారాసపడే సందర్భమే రాదు కదా, రాదు. అదే అయిపోయింది ఇప్పుడు తారసపడి ఎదురుపడ్డాం కదా. సో డెఫినెట్గా సరే నేనైతే నేను మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పిన 100% ఓడిపోతాడు, ఓటమి తప్పదు. కాబట్టి ఆయన ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని వాళ్ళ పిల్లలు కొట్లాడుకుంటారు నేను దూరంగా ఉన్నా అని చెప్తే ఆయనకి ఏదో రకంగా గౌరవం దక్కుద్దని మీ దగ్గరనే ఏ రోజైతే మళ్ళీ కూర్చుందామని నేను చెప్పిన. దాంతో తెలంగాణ సమాజంలో కూడా ఆయన మీద ఉన్న భావం కూడా పోయేది, అక్కడితో తప్పుకున్నట్టు ఉంటుంది. గౌరవంగా తప్పుకోవడం మంచిది. డెఫినెట్గా మీ షో చూస్తాడు, వారికి సూచన చేస్తున్నాను, మీ దగ్గరనే చెప్పిన నేను. ఇది జరుగుద్దని నేను ఊహించిన, ఇది జరగదని ఆయన ఆశించిండు.